ఢిల్లీ లిక్కర్ కేసు విచారణలో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఎదురుదెబ్బ తగిలింది. సిసోడియా కీలక ఆధారాలను ధ్వంసం చేశారని హైకోర్టు వ్యాఖ్యానించింది. మరోవైపు కవిత సహా మరో 5గురిపై సప్లిమెంటరీ ఛార్జ్షీట్ వేసింది ఈడీ. లిక్కర్ స్కామ్ కేసు విచారణ కీలక మలుపులు తిరుగుతోంది. లిక్కర్ స్కామ్లో కల్వకుంట్ల కవిత సహా మరో 5గురిపై సప్లిమెంటరీ ఛార్జ్షీట్ వేసింది ఈడీ. దీన్ని పరిగణలోకి తీసుకునే విషయంపై తీర్పును రిజర్వ్ చేసింది ట్రయల్ కోర్టు. ఈ నెల 29న తీర్పు చెప్పనున్నారు స్పెషల్ కోర్టు జడ్జి కావేరీ బవేజా. మరోవైపు ఇప్పటికే సిబిఐ కేసులో కవితకు జ్యుడిషియల్ రిమాండ్ జూన్ 3 వరకు పొడిగించింది రౌస్ ఎవెన్యూ కోర్టు. లిక్కర్ కేసులో కవితపై ఈడీ దాఖలు చేసిన తాజా ఛార్జ్షీట్పై విచారణ కొనసాగుతోంది. తాజా ఛార్జ్షీట్లో కొన్ని అంశాలపై సిబిఐ అధికారులను జడ్జి కావేరీ బవేజా వివరణ అడిగారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కుంభకోణంపై ఈడీ సిబిఐ దర్యాప్తు చేస్తున్న కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని మనీష్ సిసోడియా పెట్టుకున్న పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. లిక్కర్ కేసులో మనీష్ సిసోడియా కీలక సాక్ష్యాధారాలను ధ్వంసం చేశాడని హైకోర్టు వ్యాఖ్యానించింది. అంతకుముందు దిగువ న్యాయస్థానం మనీష్ సిసోడియా జ్యుడిషియల్ రిమాండ్ను ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.